అలానే మిస్సెస్లో మనం ఆధునిక యుగంలో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. డీప్ ఫేక్ యుగంలో ఉన్నాం. అలాగే ఏఐ జనరేటెడ్ వీడియోస్ యుగంలో ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగాలి. లేదంటే చంద్రకళ లాంటి హానీ ట్రాప్ చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చంద్రకళ. ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ హస్బెండ్, ఆమె హస్బెండ్. వీళ్ళిద్దరూ డబ్బు సంపాదించడానికి ఒక పెద్ద ఎత్తుగడ వేశారు. వాళ్ళిద్దరిది మంచిర్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంచిర్యాల. అయితే మంచిర్యాల నుంచి దుకాణాన్ని కరీంనగర్కి మార్చారు. కరీంనగర్లో దందాన్ని మొదలుపెట్టారు. ఏంటి దందా అంటే హానీ ట్రాప్ చేయటం. ఆ హానీ ట్రాప్లో కూడా ఎవరిని చేస్తున్నారు అని అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయటం, డాక్టర్స్ని, అలాగే బాగా లెక్చరర్స్ని, బాగా పారిశ్రామికవేత్తల్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని, ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. అదే పనిలో చంద్రకళ ఉన్నారు. చంద్రకళ ఎలా కనెక్ట్ అవుతుందని అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబు, అలాగే టెలిగ్రాము, ఇలా రకరకాలుగా ఉండేటువంటి సోషల్ మీడియా వేదికల మీద నుంచి ఈమె వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. చూడటానికి బాగుంది, ఫెయిర్గా ఉంది కాబట్టి జనరల్గా ఎంత వారులైనా కాంతదాసులే కదా, పడిపోయారు. పడిపోతుంటే ట్రాప్లోకి తీసుకొచ్చి మీతోటి ఏకాంతంగా గడపాలి అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టేసి ఇంటికి డైరెక్ట్గా ఆహ్వానించేది. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతోటి ఏకాంతంగా గడుపుతూ ఆ సమయంలో వీడియోలు తీసేవాళ్ళు. ఎవరు వీడియోలు తీసేవాళ్ళు అంటే విచిత్రంగా ఆమె భర్తే వీడియోలు తీసేవాళ్ళు. ఆ వీడియోని తీసిన తర్వాత దాన్ని చూపించి మినిమం ₹1,00,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసేవాడు. దాంతో ₹1,00,000 చెల్లించడం ఇలా కొంతకాలం పాటు సాగింది. ఆ విధంగా 100 మందిని ట్రాప్ చేసింది ఈ చంద్రకళ. 1,500 మందిని ట్రాప్ చేసింది. 100 మంది దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఎందుకంటే శారీరక సుఖాన్ని 100 మందితోటి ఈవిడ సెక్స్ చేసింది. 1,500 మందిని ట్రాప్ చేస్తే ఈ 1,500 మందిలో 100 మంది ఈవిడ ఇంటికి వచ్చేసి ఈవిడతోటి శృంగార కార్యకలాపాల్లో పాల్గొని వీడియోల్లో చిక్కుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని ఆమె భర్త, ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, ఆమె భర్త చేస్తాడు. దీంతో ఈ మధ్యకాలంలో ఒక వ్యాపారి అలాగే ₹1,00,000 ఇస్తే 1,00,000 చాలు, ఇంకొక 1,00,000 ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తే అప్పుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత అసలు ఈవిడ ఎవరు, ఈవిడ ఏం చేస్తున్నారు, ఇవన్నీ బయటకు వచ్చాయి. 1,500 మంది మగవాళ్ళని ట్రాప్ చేసిందంటే ఈ చంద్రకళ. మరి మగవాళ్ళు అమాయకులా, లేదంటే మగవాళ్ళు వ్యసనపరులా, లేదంటే మగవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేదానికి ఇదొక నిదర్శనం. యాక్చువల్గా 1,500 మందిని ట్రాప్ చేయటం అంటే సోషల్ మీడియాలో చిన్న విషయం కాదు. దాంట్లో 100 మందితోటి సెక్స్ చేసింది ఆవిడ. 100 మందితోటి శృంగారంలో పాల్గొని వీడియోలు తీసింది. ఆ వీడియోలు తర్వాత పెన్ డ్రైవ్లు, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అరెస్ట్ చేశారు వాళ్ళని, భర్తని చంద్రకళని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తుంటే దొరికినటువంటి వీడియోల్లో కానీ పెన్ డ్రైవ్ల్లో కానీ రాజకీయ నాయకులు, అలాగే కొంతమంది సెలబ్రిటీస్గా ఉండేటువంటి వాళ్ళు, అంటే పాపులర్ సెలబ్రిటీస్ కాకపోయినా మీడియం సెలబ్రిటీస్, కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది డాక్టర్స్, అంటే సమాజంలో కొంచెం పేరున్నటువంటి, కొంచెం ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి వాళ్ళ జాబితా మొత్తం ఉంది దాంట్లో. 1,500 మంది జాబితాలో కొంతమంది పొలిటీషియన్స్ జాబితా కూడా ఉంది. కరీంనగర్కి సంబంధించినటువంటి కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క భోగోతాలు కూడా దీంట్లో ఉన్నాయి. వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఒక మామూలు మహిళ, గ్రామ స్థాయిలో ఉండేటువంటి మహిళ కరీంనగర్కి వచ్చి తన భర్త తాను ఇద్దరు కలిసి డబ్బు సంపాదన కోసం ఈజీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ మధ్యకాలంలోనే విలాసవంతమైనటువంటి ఒక ఫ్లాట్ని కొన్నారు. దాంట్లో అత్యంత ఆధునికమైనటువంటి ఫర్నిచర్ కొన్నారు. అలాగే విలాసవంతమైనటువంటి కారు కొన్నారు. అన్నీ విలాసాలే. కారు, బంగ్లా, ఫర్నిచరు, ఇంట్లో
మొత్తం గృహోపకరణాలన్నీ కూడా కాస్ట్లీగా ఉన్నారు. అంటే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే హానీ ట్రాప్ ద్వారా వచ్చింది. ఈ హానీ ట్రాప్లో పడిపోయినటువంటి వాళ్ళు ఇది మొత్తం చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. అందుకే పోలీసులు ఏం చెప్తున్నారంటే ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఏంటంటే ఇది వాళ్ళు హెచ్చరిక చేస్తూ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏ నెంబర్ ఇచ్చారు? మీరు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళ మోసానికి పాల్పడకుండా ఉండాలి అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డీప్ ఫేక్ వీడియోలు చూసి మీరు నమ్మొద్దు. ఆ వీడియోల ద్వారా కూడా మోసం చేస్తున్నారు అనేటువంటి ఒక సందేశాన్ని పంపిస్తూ వాళ్ళు ఒక నెంబరు అనౌన్స్ చేశారు. ఆ నెంబర్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి 19 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930. చంద్రకళ దెబ్బకి పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ అనేది ఒకటి వస్తుంది, అలాగే ఆర్టిఫిషియల్ జనరేటెడ్ వీడియోస్ వస్తున్నాయి. అసలు నిజమైనటువంటి మహిళ కాదా అనేది కూడా తెలుసుకోలేనటువంటి వీడియోస్ వస్తున్నాయి. వాటిని చూపించి హానీ ట్రాప్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసి మిమ్మల్ని ట్రాప్లో దింపుతారు. లేదా డిజిటల్ అరెస్టులు చేస్తున్నారు. ఈ మధ్య సైబర్ క్రైమ్ వాళ్ళు సపరేట్, మళ్ళీ హానీ ట్రాప్ కాదు, వాళ్ళు సైబర్ క్రైమ్ డైరెక్ట్గా డిజిటల్ అరెస్ట్ చేసి ఈ మధ్య కాలంలోనే ఒక రిటైర్ అయినటువంటి ఎన్ఆర్ఐ దంపతుల్ని 15 కోట్లకు ముంచేశారు. 15 కోట్లు తీసుకున్నారు డిజిటల్ అరెస్ట్ చేసి. సో కాబట్టి సైబర్ క్రైమ్ అనేది ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. దాంతోపాటు హానీ ట్రాప్లు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకించి ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరు పడుతున్నారు తెలుసా? డిజిటల్ అరెస్ట్లోనేమో రిటైర్డ్ ఎంప్లాయీస్, హానీ ట్రాప్లోనేమో బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, అవినీతిపరమైనటువంటి ఉద్యోగులు, అవినీతిపరమైనటువంటి రాజకీయ నాయకులు, వీళ్ళు పడుతున్నారు వీళ్ళ ట్రాప్లో. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్నగాక మొన్న మాకు తెలిసినటువంటి ఒక అతను మ్యారేజ్ బ్యూరో పెట్టాడు. ఆ మ్యారేజ్ బ్యూరో కూడా ఏంటి, రెండవ వివాహం మ్యారేజ్, అది ఫస్ట్ వివాహం కాదు, రెండో వివాహం మ్యారేజ్. ఆయన బేసిక్గా జర్నలిస్ట్ కూడా ఈ మధ్యకాలంలో ఎంటర్ అయ్యాడు. ఆయన ఏం చేస్తున్నాడు, మీ రిక్వైర్మెంట్స్ ఏంటనేది రికార్డ్ చేసి ఆయన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు. అలాంటి వీడియోల్లో ఒకదాన్ని నేను చూశాను, నాకు వస్తే నేను చూశాను. అతని వయసు 72 సంవత్సరాలు, పెన్షను 1,15,000 రూపాయల పెన్షన్ వస్తుందంట, ప్రభుత్వ ఉద్యోగి, కూకట్పల్లిలో ఉంటాడు ఆయనకి ఇప్పుడు మ్యారేజ్ కావాల్సి వచ్చింది. నేను మ్యారేజ్ చూస్తున్నాను అని చెప్పి వీడియోలో చెప్తున్నాను, నేను మ్యారేజ్ కోసం చూస్తున్నాను, రెండో మ్యారేజ్ కోసం అని. అంటే నీకు రిక్వైర్మెంట్ ఏంటంటే నన్ను బాగా చూసుకునేటువంటి అమ్మాయి కావాలి అని చెప్తున్నాడు. ఎంత వయసు అంటే వయసుతో సంబంధం లేదు, ఆరోగ్యంగా ఉంటే చాలు, నన్ను చూసుకుంటే చాలు, 1,15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ హానీ ట్రాప్లోకి లేదంటే డిజిటల్ అరెస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పని బాట ఏముండదు, రిటైర్ అయిపోయారు కదా, లక్షలు పెన్షన్ వస్తున్నాయి, ఏం చేయాలి? జీవిత భాగస్వామి ఉంటే ఎంతకంత వాళ్ళు పుణ్య దంపతులాగా తిరుగుతుంటారు ఎక్కడో దగ్గరికి, పుణ్యక్షేత్రాలకు. చాలామందికి ఏంది, వయసు వచ్చేటప్పటికి 70 వచ్చేటప్పటికి భార్య లేకపోవడం, లేదంటే భార్యకి భర్త లేకపోవడం ఏదో జరుగుతుంది. వాళ్ళు పెన్షన్ వస్తుంది, ఇప్పుడు ఆ ఏజ్లో వాళ్ళకి 1,00,000 చిల్లర పెన్షన్ వస్తుందంటే దాన్ని ఏం చేసుకుంటారు? అందుకే విపరీతమైనటువంటి కోరికలు వస్తాయి. విపరీతమైన కోరికలు వచ్చి ఇలాంటి వాళ్ళు ట్రాప్లో పడిపోతుంటారు. ఇప్పుడు ఈ ట్రాప్లో మరి 1,500 మంది పడ్డారంటే వీళ్ళంతా డబ్బు సంపాదించి, ఐడల్ మైండ్స్ ఆర్ డెవిల్స్ అంటారు, డబ్బు సంపాదించి వాటిని ఏం చేసుకోవాలో తెలియనటువంటి బ్యాచే ఈ 1,500 మంది ఉంటారు. ఈ 1,500 మందిలో 100 మంది ఆవిడతోటి శృంగారంలో పాల్గొని వీడియోలో పడి లక్షల రూపాయలు వాళ్ళకి కట్టారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ పైత్యం ఏదైతే ఉందో ఆ పైత్యాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు, ఇది తప్పు. వాళ్ళు పట్టం కూడా వీళ్ళు తప్పు. సో కాబట్టి ఫైనల్గా ఏంటంటే 1930కి ఫోన్ చేస్తే పోలీసులకి ఇలాంటి వాళ్ళ పని పడతారు, లేదంటే మీరు మోసపోవడం ఖాయం. సో దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.